హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నేను డాక్టర్ మల్లికార్జున్, డయాబెటిక్ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఇప్పుడు చాలామంది నెల బట్టి దగ్గు తగ్గట్లేదు, 2 నెలలు బట్టి దగ్గు తగ్గట్లేదు, 6 నెలలు బట్టి దగ్గు తగ్గట్లేదు, ఇలాగ రిపీటెడ్గా క్రానిక్ కాఫ్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు అటు ఆస్మా అంటే ఉబ్బసం కంప్లైంట్ కాదు, ఎలర్జిక్ బ్రాంకైటిస్ అంటే వాతావరణంలో గాలి ధూళి పడకపోవడం మూలంగా వచ్చే ఇది కాదు. వాళ్ళలో కొంతమందిలో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కడుపులో అందరికీ ఆమ్లం తయారవుతుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అందరికీ తయారవుతుంటుంది. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు మనం యాసిడ్ పెప్టిక్ డిజీజ్ అంటాము. దానికి మనము ఓమిప్రజోలు లేకపోతే రేవిప్రజోలు, ప్యాంటప్రజోలు, ఎసమప్రజోలు ఈ ట్యాబ్లెట్స్ అన్ని వాడుతూ ఉంటారు. కానీ మెయిన్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఈ క్రానిక్ కాఫ్ పేషెంట్స్లో ఏమందికి దగ్గు తగ్గినప్పుడు కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అది GERD సిండ్రోమ్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిజీజ్ ఉందేమో చూసుకోవాల్సి ఉంటుంది. మనకి తెలియకుండానే నిద్రలో పడుకున్నప్పుడు కానీ భోజనం చేసిన వెంటనే పడుకున్నా కానీ మనకి అన్నవాహిక అంటే ఈసోఫేగస్ అంటాము, కడుపుని స్టమక్ అంటాం. ఈసోఫేగస్ నుంచి స్టమక్ జాయిన్ అయ్యే చోటు ఒక వాల్వ్ లాంటి స్పెంక్టర్ ఉంటుంది. ఈ స్పెంక్టర్ లూజ్గా ఉండడం మూలంగా ఏమవుతుందంటే నిద్రపోయే టైంలో కానీ కడుపు నిండా భోజనం చేసి వెంటనే పడుకున్నప్పుడు కానీ ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కానీ పడుకున్న వెంటనే ఏమవుతుందంటే కడుపులో ఉన్న ఆమ్లము గొంతులోకి తన్ని మన ఈ ఫ్యారింగ్స్లో కూడా రావడం జరుగుతుంది. అది మళ్ళీ మనము లంగ్స్లోకి వెళ్ళడం మూలంగా లంగ్స్ అనేది ఒక సపరేట్ సిస్టము, ఎలిమెంటరీ ట్రాక్ట్ అనేది ఒక సపరేట్ సిస్టమ్. ఎలిమెంటరీ ట్రాక్ట్ అంటే మనకు అన్నవాహిక ఇవన్నీ ఒకటి, ఊపిరితిత్తులు ఈ ట్రేకియా ఇవన్నీ ఒక పార్ట్. మనకి అన్నవాహికలోంచి యూసోఫేగస్లోంచి యాసిడ్ వెనక్కి వెళ్ళడం మూలంగా ట్రేకియాలోంచి లంగ్స్లోకి కూడా యాసిడ్ వెళ్ళడం మూలంగా మనకి కంటిన్యూస్గా ఇరిటబుల్ కాఫ్ తగ్గకుండా వస్తూ ఉంటుంది. దీన్ని GERD సిండ్రోమ్ అంటాము. ఈ GERD సిండ్రోమ్ కూడా క్రానిక్ కాఫ్ తగ్గనప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను.